అత్యాధునిక టెక్నాలజీ కలిగిన అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ బురిడీ కొట్టిస్తోంది. చీప్ డ్రోన్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తోంది. తక్కువ ఖర్చుతో అగ్రరాజ్యానికి భారీ నష్టం కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై బాంబులతో విరుచుకుపడి చంపేసిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆపై ప్రతీకార దాడులు పెద్దగా ఉండబోవని భావించాయి. కానీ తమ సుప్రీం నేత మరణంతో రగిలిపోయిన ఇరాన్ పెను విధ్వంసమే సృష్టిస్తోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, దాని మిత్ర దేశాల ఆర్థిక మూలాలపై విరుచుకుపడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికతలు, రక్షణ వ్యవస్థలు ఛేదించుకుంటూ సాగుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. అత్యాధునిక యుద్ధ తంత్రాల్లో అత్యంత కీలకంగా మారిన డ్రోన్లు ప్రధాన ఆయుధంగా మార్చుకుంటూ ఇరాన్ దాడులు చేస్తుంది. సాధారణంగా లోహాలతో తయారయ్యే డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి. అయితే ఇరాన్ యుద్ధ తంత్రం అమెరికా, ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ ఇరాన్ ఇప్పుడు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్ వంటి లోహరహిత పదార్థాలతో తయారు చేసిన షహీద్ 136 తదితర ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగిస్తోంది. వీటిని రాడార్ సిగ్నల్స్ గుర్తించలేకపోతున్నాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలు సైతం ఇవి లక్ష్యానికి అతి సమీపంలోకి వచ్చే వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇరాన్ దాని అనుకూల గ్రూపులు ఈ డ్రోన్ల ద్వారా అమెరికా స్థావరాలపైన, సముద్రంలోని నౌకలపైన అతి తక్కువ ఖర్చుతో దాడి చేసి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ షాహెద్ సిరీస్ డ్రోన్లు చాలా దూరం ప్రయాణించగలవు. పైగా పెద్ద పేలోడ్ను మోసుకెళ్లగలవు. చాలా ఖరీదైన లక్ష్యాలు సునాయాసంగా ఛేదించగలవు. ఆధునిక క్రూయిజ్ క్షిపణి చేయగలిగే పనిని అవి తక్కువ ఖర్చుతో చేయగలవు. పరిణామంలో చిన్నవిగా ఉండే ఈ డ్రోన్లు భూమికి అతి తక్కువ ఎత్తులో ఎగురుతుండడం వల్ల స్టెల్త్ సామర్థ్యంతో పనిచేస్తాయి. ఒక్కో డ్రోన్ తయారీకి కేవలం $30–40 మాత్రమే ఖర్చవుతుండగా వాటిని కూల్చడానికి అమెరికా ప్రయోగిస్తున్న క్షిపణుల ఖర్చు $2 నుంచి $4 మిలియన్ వరకు ఉంటుంది. అంటే ఆర్థికంగానూ అమెరికాను దెబ్బకొట్టేందుకు ఇరాన్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. రాడార్స్ కు చిక్కకుండా దెబ్బతీస్తున్న ఈ ప్లాస్టిక్ శత్రు డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా లూకస్ డ్రోన్లు రంగంలోకి దించుతోంది. ఇవి అచ్చం ఇరాన్ డ్రోన్లను పోలి ఉండడం విశేషం. రాడార్స్ కు చిక్కని ఈ ప్లాస్టిక్ శత్రువులను అడ్డుకోవడానికి ఇప్పుడు అమెరికా లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థను రంగంలోకి దించాలని యోచిస్తోంది. మొత్తం మీద ఈ సాంకేతిక యుద్ధం పశ్చిమాసియాలో పోరాట దిశను పూర్తిగా మార్చేస్తోంది.